వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటతో మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, మాథ్యూ 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును లేక గ్లోబ్ని, ప్రపంచాన్ని, మనుషులను స్వతంత్రించుకుంటారు. సాత్వికం కలిగిన ప్రతి ఒక్కరు కూడా. సాత్వికం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఎక్కడ ప్రారంభించబడుతుంది? మొదటిగా మనస్సులో ప్రారంభించబడుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. సామెతలు 14:30, Proverbs 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. శరీరము అనేది బ్రతకాలి అని అంటే నీకు లైఫ్ ఉండాలి. లైఫ్ ఉండాలి అని అంటే సాత్వికమైన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. మైండ్ అనే దగ్గర, మన మనస్సు దగ్గర చాలా విషయాలు ప్రభావితం చేయబడున్నాయి. మన మనస్సును మనం ఎలాంటి స్థాయిలో అదుపు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అనే విషయాలని సిద్ధం చేసుకోవచ్చు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన మైండ్ ఎంత ప్రభావం కలిగిందో అంత గొప్ప బలహీనమైనది. చాలా ప్రభావాలన్నీ మైండ్లోనే ఉన్నాయి. ఆ బలము యొక్క బలహీనతలు కూడా ఆ మైండ్లోనే ఉన్నాయి. ఒక వ్యక్తి రోజు కూడా 3 పెగ్గలతో స్టార్ట్ చేసి 3 బాటిల్ దగ్గర ఆపాడు. ఇప్పుడు విపరీతమైన ఆల్కహాలిక్ అయిపోయాడు, తాగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తితో నేను మాట్లాడేటప్పుడు తనేమన్నాడు తెలుసా? 3 బాటిల్ ఎత్తకుండా తాగుతానన్నాడు. ఇజ్ ఇట్ యువర్ గ్రేట్నెస్ అని అడిగాను. నీ గొప్పతనమా అని అడిగితే అవునండి అన్నాడు. నువ్వు మానలేవా అన్నాడు. ఇంత చేయగలిగిన అదెందుకు చేయలేను అన్నాడు. ట్రై చేయన్నాను. అంటే ఒకసారి అంటే చేయలేనండి అన్నాడు. ఒక్కసారి చెయ్యకపోతే నెమ్మదిగా చెయ్యొచ్చా అని అంటే, డాక్టర్ అలాగే చెప్పారండి, స్లోగా చేయమన్నారండి అని. ఈ మాట చాలా తప్పుడు అభిప్రాయం. స్లోగా కుదరదు. నువ్వు ఒక్కసారిగా నువ్వు ఇంత విషయాల్లో గొప్ప అని చెప్పగలిగినప్పుడు ఈ ఒక్కసారి నువ్వు ఆపగలిగితే అని అడిగితే వెంటనే తన్నాడు, లెట్ మీ ట్రై, నేను ట్రై చేస్తానండి, రేపటి నుంచి ఆగిపోతాను అన్నాడు. తను మరుసటి రోజు అడిగా, నేనన్నా తాగావా అని అడిగితే తాగలేదండి అన్నాడు. ఎలా మానేసావరా అని అడిగితే తాగాలనుకుంటేనే తాగాలనిపిస్తుందండి, తాగకూడదు అనుకుంటే తాగకూడదండి అన్నాడు. ఎక్కడ అనుకున్నావు? నీ మనస్సుకు నువ్వు చెప్పుకున్నావు. వెంటనే అది నిన్ను ఆపు చేయడం. మరి నీకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే వెంటనే చెప్తానండి, తాగకూడదు నేను అనుకుంటానండి వెంటనే. మరి అబద్ధం సంగతి ఏంటన్నాడు. ఆడకూడదు అనుకుంటే గాని అంతేనండి అన్నాడు. ఓ, నువ్వు దేనికి చెప్తున్నావు ఇప్పుడు? కమాండ్స్ అని ఎవరికి ఇస్తున్నావు? నీవుగా నీ మనస్సుకు నువ్వు ఒక కమాండ్ ఇస్తున్నావు. దీన్ని చాలా మంది తెలివైన వాళ్ళు డబ్బులు పెంచుకోవడానికి నీ మందు మానిపిస్తాను రా అని బోల్డ్ మంది పిలుస్తున్నారు. నీకు అలవాట్లు మానిపిస్తాను రా అని హెప్నటిస్టులు పిలుస్తున్నారు. నీ రాత మార్చేస్తాను రా అని బోల్డ్ మంది చెప్తున్నారు. దానికి ఏ కారణాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవుని వాక్యంలో సాత్వికమైన లక్షణాన్ని తెచ్చుకున్నప్పుడు నీ మనస్సును ప్రభావితం చేస్తున్న బలహీనమైన పరిస్థితుల్ని నువ్వు గెలుచుకోవచ్చు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొదటిగా దానిలో ఉండేటువంటి గర్వపు లక్షణాలు. రెండవదిగా నటన, ప్రిటెండ్నెస్. చాలా నటిస్తా ఉన్నావు నటనలో నుంచి. ఈరోజు మూడో విషయానికి వచ్చేద్దాం. ఏంటది? కృత్రిమములో నుంచి బయటపడదాం. ఆర్టిఫిషియాలిటీ అనే విషయం యొక్క పరిస్థితి బయటకు వద్దాం. ఇప్పుడు చెప్దాం, అందరం మాట్లాడదాం. కృత్రిమం అంటే ఏంటి? తెలుగులో కృత్రిమం, ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? కృత్రిమము నిజము కానిది. గుడ్ మీనింగ్ బ్రదర్, గుడ్ మీనింగ్. నిజము కానిది. ఇంకా లేనిది ఉన్నట్లుగా కల్పితము. వెరీ గుడ్. ఇంకా అన్యాచురల్, సహజ సిద్ధము కానిది. గుడ్. కృత్రిమము అంటే డూప్లికేట్ అన్నాడు తమ్ముడు. అంటే దానికి మరొకటి అనుకోవచ్చేమో. రైట్, ఫైన్. ఇంకా భ్రమ. కృత్రిమం అనేది భ్రమ, ఇల్యూషన్. రైట్. ఇంకా థింక్. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు గుడ్డిగా ఏవో విషయాలను మీరు కళ్ళు మూసుకోవక్కర్లేదు. నీ మనసుతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృత్రిమమైనది, టెంపరరీ అంటే టెంపరరీ. ఫైన్. ఇంకా ట్రైంగ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ అండ్ బెటర్ వన్. ఒక దాన్ని, కొత్త దాన్ని తయారు చేయడానికి ఏమైనా చేసే ప్రయత్నం కావచ్చు. ఇంకా నాట్ రియల్, అది యథార్థము కానిది. రైట్. మనుష్యుల ద్వారా తయారు చేయబడినది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కృత్రిమం అంటే ఇట్స్ ఎ హ్యూమన్ మేడ్, ఇట్స్ నాట్ గాడ్లీ మేడ్. దైవత్వము ద్వారా, దేవుని ద్వారా తయారు చేయబడినది ఏదైతే ఉందో అది మాత్రమే సహజ సిద్ధమైనది. దానికి వ్యతిరేకంగా మనుషులు తయారు చేసుకున్నది ఏదైనా కూడా
కృత్రిమమే. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నా మైండ్కి ఎంత జ్ఞాపక శక్తి ఉంటుంది చెప్పగలరా ఎవరన్నా? నా మెదడుకు ఎంత జ్ఞాపక శక్తి ఉండొచ్చు సుమారుగా? మీకు ఎంత జ్ఞాపక శక్తి ఉండొచ్చు? 1 టెరాబైట్ ఉండదా? సైంటిస్టులు చెప్తున్నటువంటి పద్ధతి అయితే ఇట్ ఈస్ 1000 GB నీ మైండ్ని దాయగలిగినంత స్టోరేజ్ ఉంది. వాట్ అబౌట్ దిస్? వీటిని ఏమంటారు? Is it natural memories? It is artificial memories. దీనిలో బోర్డు, దిస్ ఇస్ 32 GB and this is 4 GB. 4 గిగాబైట్స్, దీనిలోనూ 32 గిగాబైట్స్ ఈ చిన్న పెన్ డ్రైవ్ లో పెట్టేస్తే ఇంత నిక్షిప్తం చేయగల జ్ఞాపక శక్తి దీనిలో ఉంది అని నేను చెప్తాను. బట్ ఈజ్ ఇట్ మై బ్రెయిన్? మై బ్రెయిన్ ఇస్ న్యాచురల్ అండ్ దిస్ ఇస్ ఆర్టిఫిషియల్, రైట్? దీన్ని ఇంకా రకంగా తయారు చేసుకునే కొద్దీ ఆర్టిఫిషియాలిటీ చాలా ఎక్కువగా, కృత్రిమము అనగా మనుషుల చేత తయారు చేయబడిన పద్ధతుల్లో చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే సూర్యుడిని చూసి దేవుని స్తుతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చూడకుండా దండం పెట్టేవాళ్ళు బోలు మంది ఉన్నారు కళ్ళు మూసుకుని. చూసి ప్రభువా నీవు ఉదయకాలము నువ్వు నా మీదకు వెలుగు ప్రసరించడానికి శాశ్వతమైన జ్యోతిని నువ్వు నాకు ఇచ్చావు, అది చూడడానికి నన్ను సిద్ధపరిచావు, నీ కృతజ్ఞతలను చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్. ఎర్లీ మార్నింగ్ యూ షుడ్ ప్రైజ్ దట్. అండ్ ఎవ్రీ ఈవినింగ్ నీవు ఆ మూన్ని చూడగానే శాశ్వతమైన జ్యోతుల్ని చూడడానికి నువ్వు నాకు సహాయం చేసావు ప్రభువా, వాటిని నా కొరకు ఇచ్చినందుకు కృతజ్ఞతలని ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో ఒకసారి నా వైపు చూడండి. వాట్ ఈస్ దిస్? చీకటిని వెలుగుగా ఇచ్చే లైటే ఇది. కానీ ఇదేం లైటు? దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ లైట్, ఇట్స్ నాట్ న్యాచురల్ లైట్. కృత్రిమమైన దీపాన్ని నేను తయారు చేసుకున్నాను. ఇది నా అవసరతలను తీర్చగలదు, నా పరిస్థితులను, నా మననను ముందు కొనసాగించగలదు. కానీ యథార్థముగా చూస్తే దేవుని యొక్క ఉద్దేశాలను దాటి, దేవుని యొక్క సృష్టిని దాటి, దేవుని యొక్క క్రమాన్ని దాటి నేను ఇంకేదో చేసుకోవడానికి కావలసిన తాపత్రయ ప్రయత్నాలలో ఇవి కనబడతాయి. ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ లైట్. ఒకసారి ఆలోచించండి, నీ శరీరం మీద ఏమైనా ఆర్టిఫిషియల్స్ ఉన్నాయా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యాచురల్, అన్యాచురల్, హ్యూమన్ మేడెడ్. ఇట్స్ టు షో సంథింగ్ ఎల్స్, అన్యాచురల్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నీ శరీరము లోపల కానీ బయట కానీ మానవ నిర్మితమైన, మానవుల చేత తయారు చేయబడిన, లేక డెఫినెట్ గా నీకు అన్ని కూడా సంతోషం కలిగించేలాగా, సుఖం కలిగించేలాగా ఉండడానికి అవన్నీ ఏర్పాటు చేసుకున్నట్టావు. ఐ డోంట్ మైండ్. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఎవరైనా జాన్ 3:21 చదువుదాం. యోహాను సువార్త 3:21. జాన్ 3:21. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపడుచున్నట్లు ఏ వెలుగు దగ్గరికి వస్తున్నాడు తల్లి? ఆయన దేవుడు వెలుగై ఉండునని చెప్పినటువంటి వెలుగు దగ్గరకు వస్తూ ఉన్నాడంట. సత్యవర్తనుడు అనగా సత్యమును వెంబడించి, సత్యమును విని, సత్యము కొరకు బ్రతుకుతూ సత్యముతో జీవించాలని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా తన క్రియలు, తన కొరకు తయారు చేయబడిన క్రియలు, తను చేయవలసిన క్రియలు, తను చేస్తూ ఉన్నటువంటి వెనుక నుంచి వచ్చిన క్రియలను చూచి అవన్నీ కూడా దేవుని మూలముగా చేయబడాయి. ఖచ్చితంగా నా జీవితంలో ఏది ఆర్టిఫిషియాలిటీ లేదు, అన్నీ కూడా ఎవరు చేశారు ఇప్పుడు నా గురించి? దేవుడు చేశాడు. నాకెవరు చేయబడ్డాయి? దేవుని కొరకే. నేను ఎవరి కొరకు చేయాలి? దేవుని కొరకే చేయాలి. ఏవైనా సరే దేవుని కొరకే. నా జీవితంలో ప్రారంభ దినం నుంచి మలి దినం వరకు, ప్రభు సన్నిధిలో నిద్రించే వరకు, లేక ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు నేను అన్ని క్రియలు కూడా ఎవరి దగ్గర నుంచి చేయబడ్డాయి? దేవుని దగ్గర నుంచి చేయబడ్డాయి అని నేను తెలుసుకుని దాని ప్రకారము నేను నిజంగా వెలుగు దగ్గరకు వచ్చి నేనేం చేయాలి? ఇప్పుడు ఆనందించాలి. నిజమైన వెలుగు దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి నేను చేయబడాలి. ఒకసారి ఆలోచించండి. మీరందరూ దేవుని దగ్గరకు వచ్చారు, దేవునితో నడిపించబడ్డారు, దేవుని కొరకు మీరు ఆలోచన కలిగి ఉన్నారు, దేవునితో విశ్వాసం కలిగి ఉన్నారు. అయినప్పటికీ మీలో కృత్రిమం ఎందుకు అవుతుంది? ఈ దేవుని దగ్గరికే వచ్చి నాకు సంఘానికి ఎందుకు రావాలంటే మీరు అందరూ బోల్డ్ విషయాలు చెప్పారు, ప్రార్థన ఎందుకు చేయాలంటే ఇంకొన్ని విషయాలు చెప్తారు. కానీ దేవుని దగ్గరికే వచ్చిన మీరు మీ క్రియలన్నిటినీ పరిశీలించుకొని జీవపు వెలుగు ప్రకారం మీరు బ్రతకాల్సిన మీరు దేవుని వాక్యమును తెలుసుకుని కూడా మరొక పద్ధతిలో మీరు చేయటానికి కారణం ఏంటి? ఏ ఏ విషయాలలో మీరు కృత్రిమాన్ని మీరు చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా?
ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ ని మీరు ఎక్కడెక్కడ ఏ పద్ధతుల్లో మీ శరీరంలో పనిచేస్తాయో మీరు ఆలోచించినట్లయితే నేను కొన్ని భాగాలు చెప్తాను. ఎప్పుడెప్పుడు మనం కృత్రిమంగా చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్. మనలో ఉన్నటువంటి జ్ఞాపకాలను బట్టి మీరు కృత్రిమమైన పనులు చేయడానికి ఎప్పుడు కూడా ప్రేరేపించబడతారు. ఒకసారి చెప్పండి. మెమరీస్, జ్ఞాపక శక్తి లేక జ్ఞాపకము ఉంచుకోగలిగిన శక్తి. రైట్. మీకు అందరికీ కూడా జ్ఞాపక శక్తి ఉందా లేదా? ఎవ్రీబడి వాజ్ బిల్డెడ్ విత్ యువర్ ఓన్ మెమరీ పవర్. మీ విశ్వాస ప్రమాణాన్ని బట్టి, మీకున్నటువంటి క్రియలను బట్టి మీ శరీర అంతర్భాగంలో దేవుని చేత నిర్మితమైన జ్ఞాపక శక్తి అనేది లేక ఒక హార్డ్ డిస్క్ అనేది మీకు ఉంచబడింది. సో ప్రతిదీ మీరు దానిలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా సరే ఈ ఆర్టిఫిషియల్ అనే దానికి ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను, నేను ట్రై చేస్తాను. ఒకసారి ఆలోచించండి. నిన్న ఒక నటన అనగానే చాలా మంది ఏమన్నారంటే హిపోక్రసీ అన్నారు. హిపోక్రసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్. ఇక్కడ చిన్న డెఫినేషన్ తేడా ట్రై చేద్దాం. ఏంటంటే హిపోక్రసీ అని అంటే యాక్చువల్గా నీ దగ్గర ఏదో నీకు కొన్ని ఉన్నాయి, అవి లేనట్లుగా నువ్వు చేస్తే హిపోక్రసీ. జాగ్రత్తగా వినండి. మీకు కలిగి ఉన్న వాటిని లేనట్లుగా చూపించడానికి మీరు చేసే ప్రయత్నము హిపోక్రసీ. మీరు కోపం ఉందా లేదా? మీకు ఉందా లేదా? కోపం వస్తే తిడతారా లేదా? బూతులు తిడతారా లేదా? కొడతారా లేదా? పరిస్థితులు అరుసి కరుస్తారా లేదా? ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పేటప్పుడు మీలో కోపం ఉన్నట్టు కనిపించారా? దిస్ ఈజ్ హిపోక్రసీ. నేను మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడతానో ఇక్కడ కూర్చుని, ఇక్కడ వాక్యం పట్టుకుని ఎన్నో మాటలు అంటారు. ఎప్పుడైనా నన్ను బూతులు తిట్టారా? ఇది హిపోక్రసీ. ఎవడు ఎలా మాట్లాడతాడు, వీడికి ఏ అధికారం ఇచ్చిందో ఎప్పుడైనా నన్ను వచ్చి అడిగావా? హిపోక్రసీ. సంఘంలో హిపోక్రట్స్ ఉంటారు. రైట్. ఇప్పుడు నటించేవాడు ఏంటి అని అంటే ఒక్క మాట చెప్తాను. రంగస్థలం మీద ఒకే వ్యక్తి 2 క్యారెక్టర్లు వేస్తాడు. ఒకడు హీరో, ఒకడు విలను. ఇద్దరు ఎవరు? మామూలుగా అయితే ఇంకోలాగా ఉంటాడు. వాడికి నిజంగా ఆ ఫైట్లు చేయడం రాదు, నువ్వు గెంతులట్టు బీచ్లోకి వెళ్ళి స్టెప్లు వేయడము రాదు. అక్కడ వేస్తే వేస్తాడు, ఇది కట్ అంటే అది కట్ చేస్తాడు, అది ఎస్ అంటే ఏ చేస్తాడు, యాక్షన్ అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటనంటే ఆర్టిఫిషియాలిటీ అనంటే నీ దగ్గర ఏదైతే లేదో అది ఎలా కావాలో నీకు తెలిసి, నీ దగ్గర ఏమి లేదో అది ఎలా ఉండాలో తెలుసు, ఎలా కావాలో తెలుసు, ఎంత ఉండాలో తెలుసు, ఎక్కడ ఉండాలో తెలుసు, దానిలాగా నువ్వు బయటకు చూపించే పద్ధతే కృత్రిమం. అసలు యాక్చువల్గా నీకేం కావాలో తెలుసు, అది లేనట్లుగానే మనం బయటకు చూపించేటప్పుడు చేసేటువంటి మొదటి ప్రయత్నమే ఇక్కడ ఉందండి. రైట్. ఎంతమందికి అన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి? అన్ని విషయాలు మాకు బాగా జ్ఞాపకం ఉంటాయండి. కిందటి వారం చెప్పిన వాక్యం అంత గంట సేపు మీరు ఏం చెప్పారో గంట నా మైండ్లో రికార్డ్ అయిందండి. ఎస్, సంబడి సేస్ ఎస్, నోబడి సేస్ ఎస్. 1 అవర్ నేను మాట్లాడిన ప్రతి మాట నా మైండ్లో రికార్డ్ అయిపోయిందండి. ఎవరు ఒప్పుకోవట్లేదు. ఓకే, 50% మీలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని గనక మీరందరూ నా వైపు చూస్తుండగా గడిచిన వారం వాక్యం అందరికీ అర్థమైంది కదా అన్నానండి. ఇప్పుడు అందరూ ఏమన్నారు? ఇదండి ఆర్టిఫిషియాలిటీ. బ్రదర్ 50% అర్థమైంది, దిస్ ఇస్ న్యాచురల్. నీకే అర్థమైనట్లుగా నీకు తెలియదు, నీకు కానీ బయటకు కనిపించేటప్పుడు ఎలా కనిపించాలి? అమ్మో నాకు జ్ఞాపక శక్తులు ఇద్దరు వాళ్ళకి తెలిసిపోద్ది, కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే అందరిలాగా నేను కూడా తలూపాలి. 2 కండిషన్స్. మన స్థితిని, మన కండిషన్స్లో ఎప్పుడూ కూడా ఆర్టిఫిషియాలిటీని నువ్వు చూపించడానికి ప్రయత్నం చేస్తావు, కృత్రిమాన్ని చూపించడానికి. నీ స్థితి ఏంటి? ఏమండి ఒకసారి ఆలోచించండి. నీ స్థితి ఏంటి అని అడిగితే మీరందరూ రకరకాల విషయాలు చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఆకర్షించాలని ఒక యవనస్తుడు ప్రయత్నం చేస్తాడు. ఇది నాకు కంటపడిన విషయం చెప్తున్నాను. ఎలా ప్రయత్నం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఆ రోడ్డు మీద అలాగే మా ఇంటికి రోడ్డు మీద అలా తిరుగుతున్నాడు. నేను 2 రోజులు చూశాను, మేడ మీద నుంచి నేను చూస్తున్నానని అడిగి తెలియదు. 2 రోజులు ఒక డ్రెస్ వేయలేదు. 2 రోజులు ఒక సైకిల్ మీద వచ్చాడు, ఒక రోజు బండి మీద వచ్చాడు. ఓ భలే ఉన్నాడు, 2 రోజులు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను. రోజు ఒకసారి కింద సెల్లార్లో కూర్చుని అబ్జర్వ్ చేస్తాడు, ఏం చేస్తాడా అని. వస్తున్నాడు, వాళ్ళు చూస్తున్నారా లేదా తిప్పబడుతున్నాడు, రకరకాల ఫీట్లు వేస్తున్నాడు అండి. ఒకరోజు మామూలుగా నేను అతనికి యాక్సిడెంటల్గా కలిసి తనకి ఇలా భుజం మీద ట్యాప్ చేసి, నన్ను నా కోసం బీటేస్తున్నావా అన్నాను. ఆ మాటకి అన్నాడు, మగవాడు మీకోసం ఆడేస్తాడు అన్నాడు. రైట్, ఎవరి కోసం వేస్తున్నావా అన్నాను. నేను వేయట్లేదు అన్నాడు. చూడండి, ముందు నేను అనేటప్పుడు కాదని
నువ్వు ఎవరి కోసం అనేటప్పటికి లేదు నేనేమి వేయట్లేదు ఇక్కడ అన్నాడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ చదువుకునే పిల్లలు ఉన్నారు, నువ్వు చూస్తే జులాయి వాళ్ళకి కనబడుతున్నావు, నేను నువ్వు వేసుకొచ్చిన షర్ట్ వాళ్ళు మీ ఫ్రెండ్ వేసుకున్నాడు, నువ్వు వేసుకొచ్చిన బండి ఇంకోటి ఎవడో వేసుకెళ్ళిపోతుంది, నేను ఈ పక్క నుంచి చూశాను, నువ్వు ఎవరి కోసం తిరుగుతున్నావో నాకు తెలియట్లేదరా అన్నాను. ఇంతకీ వాడు ప్రయత్నం అంతా ఏంటి చెప్పండి? యూ వాంట్ టు గెట్ సంథింగ్, ఒక అమ్మాయి హృదయంలో చోటు కావాలి కాబట్టి వీడు ఆ పనులు ఏదో రకంగా చేసి ఎలాగో ఒకలాగా చూపించి వీడికి లేదు కానీ ఎలా ఉండాలో తెలుసు అది వాడి దగ్గర నుంచి తెచ్చుకుని వీడు బయటికి వేసుకుని దాన్ని ఆనందిస్తున్నాడు ఈ వ్యక్తి. మొత్తానికి వాడి కళ్ళులో నుంచి కన్నీళ్లు వచ్చేలాగా చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్న పని ఎంత దుర్మార్గమైనది, చాలా మోసకరమైనటువంటి పని. మీరు చెప్తే బాధపడతారేమో, వాడి చేతులు కోసుకున్నాడు ఇక్కడ. ఎందుకనంటే లవ్ లెటర్ రాయడానికంట. వీడు ప్రాణం పోతే ఏ లవ్ ఉంటుంది అక్కడ, ఏ లెటర్ మిగులుద్ది. ఏమనుకుంటున్నావు, తమాషా చేస్తున్నావు నువ్వు? ఆడిని కూర్చోబెట్టి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేశాక అప్పుడు ఆడు అన్నాడు, ఎందుకోనన్నా తెలియట్లేదన్నా, మొత్తానికి ఆ అమ్మాయి అంటే అలాగ అయిపోతుందన్నా. నీ దగ్గర ఉన్నదేంటి తెలుసా నీకు? నీవు ఒక చదువుకుని రా బయటికి, ఒక ఉద్యోగం చేసి బయటికి రా, ఒక పొజిషన్ తెచ్చుకురా, నీ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకురా, అప్పుడు నీ పెళ్లి చేస్తాం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పాక వాడు అంటాడు, అందరూ ఇలాగే చేస్తున్నారన్నా, నేను. ఇప్పుడు ఇక్కడ మూడవ భాగం ఏంటంటే, మొట్టమొదటిగా తన జ్ఞాపక శక్తి, రెండవదిగా తనకున్న కండిషన్, మూడవదిగా వరల్డ్లీనెస్. లోకము నిన్ను నటించమని ప్రోత్సహిస్తుంది. లోకంలో పద్ధతి అంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉండమని నిన్ను నేర్పిస్తూ ఉంటుంది లోకము, వరల్డ్లీనెస్. ఈరోజు మీరు బాధపడినంటే నేను మీకు వస్తువు చూపించాలనుకుంటున్నాను, చూపిస్తాను. బాధపడినా చూపిస్తాను. ఏం తీస్తానని ఆలోచిస్తున్నారా? అందరూ నవ్వుతున్నారు, ఏంటో అర్థమైనట్టు. ఏంటిది? జుట్టు. కరెక్ట్, మగవాళ్ళు వేసుకుంటారు కాదా? అమ్మాయిలు వేసుకుంటారా? నేను మొగలు కూడా ఈ మధ్య పెంచుతున్నారు, నేను అలా అనుకున్నాను. ఓకే ఫైన్. న్యాచురల్లా కృత్రిమమ్మా? వెంట్రుకలు న్యాచురల్లే, కానీ జడ మాత్రం ఏంటి తేడా? అందరూ నవ్వుకుంటున్నారు. ఏంటి అందరూ వేసుకొచ్చారా ఏంటి? ఏంటి తేడా చెప్పండి ఒకసారి. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? లేనిది అంటే అది వేసుకునేటప్పుడు నాకింత జడ ఉండాలి అని వాళ్ళకి తెలుసు, అంతుంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసమా ఏమో తెలీదు, వాళ్ళు అలా ఉంటే అంతే. నగ్మ వేసుకున్న డ్రెస్ ఒక అమ్మాయి వేసుకుంటే అంతే. చిరంజీవి వేసుకున్నటువంటి, చిరంజీవి కాదు, ఫ్యాషన్, ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ వేసుకున్న ఇన్ని పాకెట్లు ఇన్ని తాళ్ళు వేసుకుంటే ఈడు అలా అవుతాడు, అంతే. అవుతాడా? వాళ్ళే మీరు వీరే, కానీ బయటికి మాత్రం మీరు ఎలా కనపడాలి? ఈ స్థాయిలో కనపడాలి. ఆర్టిఫిషియాలిటీతోనే నీ జీవితాన్ని నడిపించబడుతున్నా. నీకు తెలుసు ఒరిజినాలిటీ ఎంత ఉంటుందో, నీ ఒరిజినల్ రూపం ఏంటో నీకు తెలుసు, నీ ఒరిజినల్ విశ్వాసం ఏంటో తెలుసు, నీ ఒరిజినల్ నిరీక్షణ ఏంటో తెలుసు. కానీ క్రైస్తవ సంఘంలోకి వచ్చిన తర్వాత నీ విశ్వాస జీవితం అంతా కూడా ఆర్టిఫిషియాలిటీగా మారిపోయింది, పూర్తి స్థాయి కృత్రిమంలోకి మారిపోయింది. ఇదిగో ఇలాగా బయటికి ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు ఈ వ్యక్తిని చూసి ఎప్పుడైనా మోసపోతే ఎంత ప్రమాదం. ఒరిజినల్గా తర్వాత ఒక రాత్రి చూస్తే, తెల్లవారు చూస్తే ఏమైపోద్ది పరిస్థితి? నువ్వు వేసుకున్న రంగు. నిజంగా ఆలోచించండి, మీ విశ్వాస జీవితాలు ఒక క్షణం నవ్వుతున్నట్లుగానే ఒకరోజు ప్రభు సన్నిధిలో నువ్వు నవ్వాల్సి ఉంటుంది. ఎవరు నవ్వుతారో తెలుసా? అపవాది నవ్వుతాడే. ఈ ఎలిజబెత్ సిస్టర్ గురించే నువ్వు మాట్లాడావు, ఈ ఇమ్మాన్యుయల్ బ్రదర్ గురించే మాట్లాడావు, ఇదిగో ఈ జాన్ గురించి మాట్లాడావా, ఇదిగో ఈ ఆలివ్ గ్రీన్ గురించి మాట్లాడావా, ఇదిగో ఈ పలానా మేరీ గురించి మాట్లాడావా అని నుంచుంటాడు. వాడు మాట్లాడతాడు, ఈ పేరు పెట్టి మాట్లాడతాడు, నుంచి చూపిస్తాడు. ఏంటి వీళ్ళు బ్రతుకు? ఈ ఆర్టిఫిషియల్ గా బ్రతికి క్రైస్తవ జీవితంలో స్వార్థ చెప్పేసిన వాళ్ళగా, వీళ్ళు వాక్యాలు చెప్పిన వాళ్ళ, వీళ్ళు దేవుని గురించి బ్రతికిన వాళ్ళు అనుకుంటున్నావా? చూడండి, నవ్వుతాడు ఒక రోజు. ఆ రోజు నువ్వు లేదు లేదు నేను యథార్థంగా ఉన్నానని నువ్వు మాట్లాడినా నీలో ఉన్న కృత్రిమం అంతా దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడదు. జాగ్రత్త. ఆల్ ద ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమమైన బ్రతుకు. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ కృత్రిమము ఏ ఏ విషయాలలో బయటకు వస్తుందో నేను క్లుప్తంగా చెప్తాను, బ్రీఫ్గా.
అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అనండి. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్, నో డౌట్, నో డౌట్. నీ నోట్లోంచి వచ్చే భాష దగ్గర నువ్వు మొట్టమొదటి ప్రారంభిస్తున్నావు. ఆల్ ద లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్, బూతు మాటలు, ఇవన్నీ చెత్త మాటలు. నీ ఒరిజినాలిటీ నీ ఇంట్లో బయటపడద్ది. నీ ఒరిజినాలిటీ నిన్ను రెచ్చగొట్టినప్పుడు బయటపడద్ది. నీ ఒరిజినాలిటీ నీకు శ్రమలు అధికమైనప్పుడు మాట్లాడతావు. అప్పుడు వరకు ఎలా మాట్లాడతావు? ప్రైజ్ లార్డ్, దేవునికి నేను మొన్న ఒక రోజు మ్యారేజ్కి వెళ్ళాను. ఆ మ్యారేజ్ చేయడానికి వెళ్తూ వాక్యం చదవటానికి ఒక సహోదరుని పిలిచి, ఆయన పాస్టర్ గారు, ఆయన పిలిచి యోహాను సువార్త 2వ అధ్యాయము చదవమన్నాను. ఒకసారి తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు పెళ్లిళ్ళకి వెళ్ళంగానే మీరు చదివేటువంటి వాక్య భాగం అదే. కానా వివాహంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను చెప్పగానే మీరు ఎవరైనా ఒక్కళ్ళు 2 మాటలు చదవండి అన్న. ఒక ఫస్ట్ 2 లైన్స్ ఎవరైనా చదవండి ప్లీజ్, హెల్ప్ మీ. చూడండి, అక్కడ నిమ్మి అనే సిస్టర్ గారు చదువుతున్నారు. ఒకసారి విన్నారా? ఆమెను, ఆమె ఫేస్ ని, గొంతుని బట్టి ఆమె ఎలా చదువుతుంది అని చెప్తారు. సంబడి ఫ్రమ్ హియర్, దిస్ జెంట్స్. జాన్ 2:1-2. ఇది ఇక్కడ కోటి బ్రదర్ చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు. ఆ పాస్టర్ గారు ఉన్నట్టు ఎలా చదివాడు తెలుసా అండి? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనములను చదువుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడినాను. ఏంటండి భాష? అప్పుడు వరకు నాతో బాగానే మాట్లాడాడు ఆయన. అన్ని విషయాలు అడిగాడు, నా ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆయన ఇంటి విషయాలు చెప్పాడు, ఆయన ప్రాబ్లమ్స్ చెప్పాడు, ప్రార్థన చేయమన్నాడు. భాష మారిపోయింది. మైకు పట్టుకుంటే మారిపోద్దా? లేకపోతే ఒరిజినల్గా మారిపోతుంటుందా? ఆయన మాట్లాడేసిన తర్వాత మేమందరం ముఖముఖాలు చూసుకుంటున్నాం. ఈయనతో ఇప్పుడు మేమే భాష మాట్లాడాలి? ఆయన అయిపోయిన తర్వాత ఆయన అన్నాను, పాస్టర్ గారు మిమిక్రీకి చేయాల్సిన వాళ్ళం మనం స్టేజ్ ఎక్కిసామండి అని. ఆయన అంటున్నాడు, దేవుని వాక్యమును ప్రత్యేకంగా చదవటం నాకు ఇవ్వబడ్డ కృప అన్నాడు. అదంట కృప అంట, ఆయనకి ప్రత్యేకంగా చదవటం అంట. నేను విమర్శించట్లేదు పిల్లరా, నీ భాష కూడా ఆయా ప్రదేశాల్లో సంఘాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాగే ఉందని చెప్తున్నాను నీకు. ఆ దైవ సేవకుడు అలా చేస్తే ఆయన దగ్గర పెరిగిన విశ్వాసం నువ్వెలా చేస్తావు? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అండి, ఫోన్ల దగ్గర మనుషులతో మాట్లాడేటప్పుడు, సంఘంలోకి వచ్చేటప్పుడు వందనాలు, కృతజ్ఞతలు, దేవుని చిత్తము, ఈ పదాలన్నీ మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి? నోరు తుమ్మొస్తే దేవుని స్తోత్రం, నీ ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తోత్రం లేదు, నీ కష్టం కలిగినప్పుడు ప్రార్థన లేదు, పాట లేదు. ఎప్పుడుంది ఇదండి? ఆర్టిఫిషియాలిటీ. నీ భాషలో ఆర్టిఫిషియాలిటీ. నీ భాష పద్ధతిని పూర్తిగా ఆర్టిఫిషియలైజ్ చేసావు. దాని నుంచి బయటికి రా. రెండోది ఎక్కడ వస్తుందో చెప్పనా? భావ వ్యక్తీకరణ, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. భాష ఒక పద్ధతి అయితే భావ వ్యక్తీకరణలో మనం చాలా మించిపోయి ఆర్టిఫిషియాలిటీ చూపించేస్తున్నాం. ఏమండి, ఒక చిన్న పిల్లని ఎత్తుకుని మీరు కాసేపు నవ్వించండి, నవ్వుదా లేదా? గెలండి. మీరు కాసేపు నవ్విన తర్వాత మీరు గెలితే మీరు కూడా నవ్వుతారా, ఏడుస్తారా? నవ్వుతారు. ఎలా నవ్వుతారు? నొప్పి ఉన్నట్టు నవ్వుతారా, నొప్పి లేనట్టు నవ్వుతారా? అదండి. ఒకవేళ లోపల నొప్పి వస్తుంటుంది, బయటికి నవ్వుతూనే ఉంటారు. ఓ మాట పొడుచుకుంటుంది, లోపల బయటికి నవ్వుతూనే ఉంటారు. ఏంటిది? లోపల నిజంగా ఆ పిల్లల్ని మోసం చేయండి చూద్దాం. వెంటనే ఏడుపు వస్తే ఏడుస్తారు, నవ్వితే నవ్వుతారు, ఏడుస్తూ నవ్వుతారు. మనము అదొక రకము. అదే ఆర్టిఫిషియాలిటీ. నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆయా ప్రదేశాలలో మీ భావ వ్యక్తీకరణలో యథార్థముగా దేవునికి ఇష్టమైన రీతిగా నీవు ఏదైతే ఒరిజినల్ ఇన్బిల్ట్ అయినా అదే విషయాన్ని నువ్వు ఆ ప్రదేశంలో భావాన్ని వ్యక్తీకరించేలాగా నీ బాడీ లాంగ్వేజ్ ఉందా? ఉన్నారా? అసలు ఆ డిస్కంఫర్ట్స్ దగ్గర లేక ఆ ప్రదేశంలో నీకు కావాల్సిన పద్ధతి లేనప్పుడు కృత్రిమమైన పద్ధతిలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మూడవది ఏంటంటే అనుకరించటం, ఇమిటేషన్. కృత్రిమం ఎక్కడ ఉంటుందంటే అనుకరించుట. ఆలోచించండి, ఏ విషయాలలో మీరు ఇంకా అనుకరిస్తున్నారు? ఇక్కడ మాట చెప్పాలంటే మీరు బాధపడకండి. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారా, యేసుక్రీస్తుని అనుకరిస్తున్నావా? Are we the followers of Christ or imitators of Christ? ఇమిటేషన్ అంటే ఏంటి? అదే 5,000 రూపాయల పట్టు చీరకి దాని పక్కన ఇమిటేషన్ చీరకి ఉంటుంది తేడా. బయటికి దూరం నుంచి చూస్తే ఫోటోలో ఒకేలా కనబడద్ది, దగ్గరికి వచ్చి చూస్తే దాని బాగా బయటపడిపోద్ది.
క్రీస్తుని వెంబడించు వారముగా ఉండాలి కానీ క్రీస్తుని అనుకరించే వాళ్ళలాగా ఉండాల్సిన ప్రయత్నం ఏమీ లేదు. ఏమండి, కొన్ని ప్రదేశాల్లో మనం కూర్చున్నప్పుడు పాస్టర్ గారు వస్తున్నారంటే మీ ఇంట్లో ఎలా ఉంటుంది, మీ ఇల్లు ఎలా ఉంచుతారు, మామూలుగా మీ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కడ తేలిపోద్ది బయటికి. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ప్రేయర్ ఉంది అని అంటే మీరు ఏం చేస్తారు? ప్రేయర్ లేకపోతే మీ ఇల్లు ఎలాగుంటుంది? మీ ఇంటికి ఇప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి ఇద్దరు వస్తున్నారు, అప్పుడు మీ టీవీ ఏ ఛానల్లో ఉంటుంది? ఉత్తప్పుడు ఆ టీవీ అదే టైంలో మీరు ఎలా ఉంటారు? మాట్లాడరేంటి? నవ్వు వేసుకుంటున్నారు అందరూ. ప్రేయర్కి వచ్చేటప్పుడు మీ వస్త్రధారణ ఎలా ఉంటుంది? పెళ్లికి వెళ్ళేటప్పుడు మీ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఆయా ప్రదేశాలు ఎందుకండి మీలో లేనిది ఎందుకు తెచ్చి పెడుతున్నారు? ఎప్పుడు ఎలా ఉండాలి అలాగే ఉండండి. మీ ఇంటిని అలాగే ఉంచండి, ఏమనుకోరు. మీ పాస్కర్స్ అద్దుకుంటారు, మీ విశ్వాసాలు వస్తారు, టేబుల్ తీస్తారు, మీరు ఆ కింద పడేసిన బట్టలు బయటికి తీస్తారు, మీరు తొడవంది తుడుపుతారు, ఆ దులపందు దులుపుతారు. ఉంచండి 2 రోజులు. ఏం ఇబ్బందా మీకు? కాదు. ఎందుకంటే అనుకరించుట అనే దగ్గర చాలా పండితులమైపోయాం. దయచేసి నీలో ఉన్న ఆర్టిఫిషియాలిటీని అనుకరించడానికి ప్రయత్నం చేయొద్దు. 4వది ఏంటంటే అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాడు ఇమిటేటర్గా ఉంటాడు. ఈ ఆర్టిఫిషియాలిటీని చూపిస్తాడు. మనుషులను ఆకర్షించాలి, మనుషుల మన్నన పొందాలి, మనుషుల దగ్గర గుర్తించబడాలి. దట్ ఈస్ ఆర్టిఫిషియల్గా. ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా మీరు ఏ ప్రదేశంలోనైనా మనుషుల యొక్క మన్నన, మనుషుల యొక్క గుర్తింపు మీలో కొందరికి ఇష్టం ఉండదు. కానీ నాకు బ్రదర్ ఎప్పుడు చెప్తారు, పాస్టర్ గారు మీరు ఏ ప్రేయర్లోకైనా మీరు రమ్మనండి, నేను వస్తాను, కానీ ఏ రోజు నన్ను స్టేజ్ మీదకి వచ్చి వాక్యం చదవమని కానీ ప్రార్థన చేయమని కానీ ఎప్పుడూ పిలవకండి అన్నాడు. ఆయన గుర్తించి పొందడం ఇష్టం లేదు. అంతేనా? ఇంకేమన్నా? అదండి భయం. ఇంకా అంతేనా? భయం ఒకటేనా? సిగ్గు అంతేనా? ఇంకా ఒకవేళ ఇంకా స్టేజ్ ఫియర్. ఇంకా వాస్తవం ఏంటంటే అతనికి అవేవి రావు. ప్రార్థన చేయడం రాదు, బైబిల్ చదవడం చేత కాదు, కానీ అక్కడ షో చేయడానికి మాత్రం చాలా స్పీడ్గా ఉంటాడు. అందుకని ముందే చెప్తాడు, మీతో నేను ఉంటాను కానీ నాతో నువ్వెందుకే, నువ్వు ముందే పని లేదండి, మీతో వస్తే మాకు మర్యాద వేరు. అవును కదా? పాస్టర్ పక్కన ఉంటే ఇక్కడ పడాల్సినవి అక్కడ కూడా పడతాయి. చాలా తేడాలు ఉంటాయి. కృప అంటారు దాన్ని. సరే కాదా? అంటే నీకు అర్హత లేనప్పుడు దేవుడు నీకు ఇచ్చేది కృప కాదా? నవ్వుతారేంటి? దేవుని ద్వారా పొందుకుంటావు నువ్వు అది. రైట్. చాలాసార్లు పాటలు పాడడం వచ్చిన వాడు పాటలు పాడకుండా కూర్చోబెట్టండి చూద్దాం. వచ్చిన వాళ్ళని నువ్వు మాట్లాడుకుని కూర్చోనండి, కూర్చుంటాడా? ఏమంటాడు? ఇప్పుడే పాట పాడినా, ఖాళీగా ఉన్నారు కదా, ఇప్పుడు పాడిమంటారా? ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఏంటాడు బాధ? ఆడికి పాట వచ్చని నీకు తెలియాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర నిన్నే వచ్చాను, ఏదో చెప్తాడు అప్పుడు. ఆ సమయంలో ఏదో చెయ్యాలి అనేటువంటి తపన, ఆకర్షించబడే వ్యక్తి నిజంగా తనలో ఉన్నటువంటి ఆ కృత్రిమాన్ని ఎంతగా ప్రదర్శించాలనుకుంటాడంటే ప్రతి సమయం దాన్ని బయటికి తీసుకొస్తాడు. అక్కడగా 5వ విషయం ఏంటంటే వ్యక్తిగతమైన అనుభవాల దగ్గర కృత్రిమం బయటకు వచ్చేస్తుంది. ఇండివిజువల్ టాలెంట్స్, వ్యక్తిగతమైనటువంటి. ఒకసారి ఆలోచించండి, మీ దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర ఉంది, వాళ్ళలాగా నువ్వు ఉండడానికి ఏం చేస్తావు? ఇప్పుడు తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆర్టిఫిషియాలిటీని నువ్వు బయటికి తీసుకుని వస్తావు. ఒకసారి ఆలోచించండి, ఏ ఏ విషయాలలో మనం ఉండాలో ఆ విషయాలలో ఉండకపోవటం అనేదే నీలో ఉన్నటువంటి కృత్రిమం. కానీ ఎలా ఉండాలో నీకు తెలుసు, అది ఎంత కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఎలా చేస్తే అది అవుతుందో తెలుసు. దాని ప్రకారమైన పరిస్థితి చేయటం. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు పిల్లారా, ఏ రోజు నటించలేదు, ఏ రోజు కృత్రిమంగా తను ఒక్క పని చేయలేదు, ఎక్కడ తను గుర్తింపు పొందలేదు, ఎక్కడ ఇంకొకరిని వెంబడించడానికి అనుకరించడానికి ప్రయత్నం చేయలేదు. ఏ విషయంలో కూడా ఆయన భాషతో కానీ ఆయన భావ వ్యక్తీకరణలో కానీ ఎక్కడ కూడా బయటపడలేదు. ఆయన కండిషన్స్, ఆయన జ్ఞాపకాలు కరెక్ట్గా ఉన్నాయి, ఆయన స్థితి కరెక్ట్గా ఉంది, ఆయన వరల్డ్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఆయనకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉన్నాడు. దాట్ ఈజ్ సాత్వికం. అందుకే ఆయన అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, మీరు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకోండి, అది సులువు, మిమ్మల్ని నేను ఫ్రీగా నడిపిస్తాను, అప్పుడు మీరు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎందుకు ఈ సాత్వికం తెచ్చుకోవాలి అని అంటే, నువ్వు ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన చాలా విషయాలలో
నువ్వు ఇంకా సంపాదించుకోలేకపోతున్నావు కాబట్టి వాటిలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. రైట్, నేను మీకు 5 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఫెయిత్. అందరూ చెప్పండి విశ్వాసము. మళ్ళీ చెప్పండి విశ్వాసము. విశ్వాసము. నీకు ఎంత పరిమాణంలో దేవుడు విశ్వాసం ఇస్తే అంతే పరిమాణంలో నీ దగ్గర ఉంటావు. అంతకుమించి ఎక్కువ నువ్వు తెచ్చుకోలేవు. ఎవనికి వానికి పంచి ఇచ్చిన విశ్వాస ప్రమాణము కొలది వాని వాని విశ్వాస ప్రమాణపు క్రియలు పనిచేస్తాయి. రైట్, ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఆవగింజంత విశ్వాసం నీకు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఆనపకాయంత చేసుకోలేవు. అదంతే. నాకు ఒకవేళ ఆ ఆనపకాయంత విశ్వాసం ఇచ్చాడు అనుకోండి, అది నీ కోసం నేను ఆవగింజంత మార్చుకోలేను. ఇక్కడ విశ్వాసం విషయంలో ఎక్కడైనా కృత్రిమమైన పద్ధతిని వెంబడించామేమో ఒకసారి ప్రయత్నించేయండి. లేనిది ఉన్నట్లుగా కృత్రిమమైన పద్ధతి. మీ ఫెయిత్స్ లో ఎక్కడైనా కృత్రిమం వచ్చిందా? కృత్రిమం. ఇప్పుడు చెప్పాలి మీకు, ఫెయిత్ లో కృత్రిమం అంటే ఏంటంటే బాగా అలిసిపోయేలాగా తీవ్రంగా ప్రార్థన చేయడం. బాగా అలిసిపోయేలాగా తీవ్రమైన ప్రార్థన. దానికి ఏమనుకుంటారంటే కన్నీటి ప్రార్థన, భారమైన ప్రార్థన. ఏంటో తెలియదండి, ప్రార్థన అలా స్టార్ట్ అయిపోయి అలా వచ్చేస్తుందండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేటప్పుడు మనం చూస్తే చాలా తక్కువ సమయంలో ప్రత్యేకమైన మాటలతో స్పష్టంగా తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా వచ్చాడు. నేను ఒక సిస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు మేము మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అన్నారు. ఇక్కడ ఎవరినైనా లేపి అదే ప్రార్థన చేయమంటే ఎవరు చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? మీకు తెలుసు. మీరు అందరూ ఏం ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి? ఆ సిస్టర్ గారి గురించి చెప్పండి. నీ చిత్తం అయితే గర్భఫలం తిరు. ఆ ఒక్క మాట చెప్తారా? ఇంకేమైనా చెప్తారా? నేనేం ప్రార్థన చేశాను తెలుసా? వాళ్ళిద్దరిని రమ్మన్నాను. మీ ఇద్దరు వివాహం అయిన దగ్గర నుంచి సమాధానంగా ఉన్నారా అని అడిగాను. అన్నాడు ఆయన. ముందు మీ ఇద్దరు సమాధాన పడండి అన్నాను. అలాగే అన్నాడు. మీ ఇద్దరు కూడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా అన్నాను. అన్నాడు. అయితే చేసుకోవాలి అన్నాను. మీరు కూడుకున్నగా దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్పారా అన్నాను. చెప్పలేదు అంది ఆవిడ. చెప్పమ్మా అన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుడు కార్యం చేస్తాడు, వెళ్ళండి అంటే మీరు ప్రార్థన చేయరా అంది. సరే చేయమని అడిగావు కదా, చేస్తాను. ప్రభువా ఈ బిడ్డల గర్భఫలాన్ని తెరవండి, ఆమేనన్నాను. సేమ్ వర్డ్ అయిపోయింది ఆ ప్రేయర్. ఆ సిస్టర్ అంది కళ్ళు తెరిచి ప్రార్థన చేయరా అంది. మళ్ళీ చేశానమ్మా అనండి. మీరు ఏసునామంలో అని అడగలేదండి. మరి ఇంకో నామంలో నేను అడగలేను. నాకు తెలిసింది ఏసునామమే, అందుకే నీతో చెప్పాను. నువ్వు అందుకు వచ్చావు నా దగ్గరికి, నా దగ్గర ఏసున్నాడని. మరి ఇంక ఏంటి నీ అనుమానం ఏంటమ్మా అనంటే, అది కాదండి కొంచెం గట్టిగా ప్రార్థన. గట్టిగా ప్రార్థన పరిసయ్యుల ప్రార్థన, దీర్ఘ ప్రార్థన సద్దుకైన ప్రార్థన. మరి యేసుక్రీస్తు ప్రార్థన ప్రభువా ఇది లేదు అది ఇవ్వు, ఆమేన్, అయిపోయింది. సాటిస్ఫాక్షన్ లేదంట ఆవిడికి. ఒక పావు గంట సేపు నుంచుడిపోయి, కాదు పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి, కాదు పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఉన్న ప్రార్థన అదే, ప్రభువా గర్భఫలం ఇవ్వు, ఆమేన్, అయిపోయింది, వెళ్ళిపో. నమ్మకం కలగలేదు ఎందుకు నీకు? ఇప్పుడు నేను చేసే ప్రార్థన నీకు ఎంత ఆనందం కలిగిస్తో చెప్తాను చూడండి. ఆవిడ నుంచో పెట్టి భార్య భర్తలు మోకరించండి అమ్మా అన్నాడు. మోకరించారు. నూనె పట్టరానన్నా అన్నాడు. మా అసిస్టెంట్ నూనె పట్టుకొచ్చాడు. చేతిలో నూనె వేశాను. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, హల్లెలూయా 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 అని ఆ తల మీద 2 చుక్కలు వేసి నూనె పట్టుకుని, పరిశుద్ధాత్మదేవా నీ గర్భఫలమును తెరుచున్నట్లు ఈ బిడ్డలో ఉన్నటువంటి గర్భసంచుల లోపాన్ని సరిచేయి, ఈ బిడ్డలో ఉన్నటువంటి కణాలను సరిచేయి యేసు నామములోనే. ఒక అరగంట సేపు ప్రార్థన చేసి నా కళ్ళ 2 చుక్కలు వచ్చినాయి అనుకోండి, ఎంత సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. పాస్టర్ గారు భారంగా ప్రార్థన చేశారు, ఖచ్చితంగా మాకేం కలుగుద్ది? ముందు చేసిన ప్రార్థన ఏది న్యాచురల్, ఏది ఆర్టిఫిషియల్? అరగంట సేపు ఆవిడ నన్ను విసిగించిన తర్వాత నా నుంచి వచ్చింది ఏంటి ఇప్పుడు? దట్ ఈజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ జీవితంలో ఉండే ప్రతి పరిస్థితుల్లో నీలో నుంచి కొద్ది సమయం తర్వాత బయటకు వచ్చేది ఆర్టిఫిషియల్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను అలా వెళ్తూ ఇటు వచ్చానండి. నిజం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇలా ఇల్లు ఇలా వచ్చానండి. నిజం చెప్పు, ఎక్కడి నుంచి? ఒక కాసేపు విసిగిచ్చి 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 విసిగిస్తే అప్పుడు అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా? నీకు తెలుసా, అబద్ధం అతికినట్టు చెప్తాడు, అప్పుడు నువ్వు నమ్ముతావు. ముందు చెప్పింది నిజం. ఆర్టిఫిషియాలిటీ నీకు ఇష్టం కాబట్టి నేను ఆ తర్వాత నేను అడిగాను అతన్ని, ఏంటి నువ్వు అంత అబద్ధం చెప్పావేంటంటే, దానికే మా ఆవిడ ఊరుకుని చూసారా అన్నాడు.
అదేంట్రా అని అంటే నిజం చెప్తే ఒప్పుకోదండి మరి. కాబట్టి ఆవిడ పద్ధతి అంతే, కొన్నిసార్లు అంతే అన్నాడు. ఆర్టిఫిషియాలిటీ, నీ సర్కమ్స్టాన్సెస్లో నువ్వెంత బయటకు వచ్చావు? ఆర్టిఫిషియల్ లైఫ్ నో. దేవుడు నీ నుంచి అది కోరుకోవట్లేదు. యథార్థంగా ఉండేటప్పుడు నీలో ఉండేటువంటి ఆ రెండో లక్షణం ఉండకూడదు. దేవునికి ఇష్టం లేదు ఆ విషయం. నువ్వు బయటికి రావాలి. ఒకసారి సత్యవర్తనుడు దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుద్దో ఒక మాట చెప్తాను మీతో. ఏమండి, ఇప్పుడు మనందరం సాత్వికంగా ఉంటే భూమిని మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఒకసారి చెప్పండి. నేను భూమిని స్వతంత్రించుకుంటాను, నేను సాత్వికుడు అవుతాను. దేవుడు ఉంటే అవుద్దా, దేవుడు లేకపోతే అవుద్దా? అంతే కదా, దేవుడు నీతో ఉంటేనే అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ వేషాలు వేయకుండా పర్ఫెక్ట్ న్యాచురల్గా ఉండేలాగా 4 విషయాలు చేద్దాం. 1 2 కొరింథీ పత్రిక 13:11 తీద్దాం. 2 Corinthians 13:11. తుదకు సహోదరులారా, తుదకు అనే మాట దగ్గర నేను ఆగుతున్నాను. ఇంగ్లీష్ అట్ లాస్ట్. 2 Corinthians 13:11. ఫైనల్లీ. ఎప్పుడు చెప్తారండి ఫైనల్స్? ఎప్పుడు అవుతాయండి? ముందు లీగ్స్ ఆడాలి, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్, ఆ తర్వాత సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్లీ యూనిట్ టెస్ట్లు అవ్వాలి, మంత్లీ టెస్ట్లు అవ్వాలి, హాఫ్ ఇయర్లీ అవ్వాలి, క్వార్టర్లీ అవ్వాలి, హాఫ్ ఇయర్లీ అవ్వాలి, హోప్ అవ్వాలి, అప్పుడు ఫైనల్లీ. ఇప్పుడు బ్రదర్ అండ్ శిష్యు మనందరికి ఏం చెప్తున్నాడు? ఫైనల్లీ, తుదకు, అట్ లాస్ట్ ఏం చేయాలండి? సహోదరులారా, మొట్టమొదటికి ఏం చేయాలండి? అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను సంతోషించాలి. నిద్రపోతున్న వాళ్ళు కూడా చెప్పండి, నేను సంతోషించాలి. రైట్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీరు నేను కలిసి సంతోషించాలి. ఏం చేయాలండి ఇప్పుడు? ఆర్టిఫిషియాలిటీ లేని స్వచ్ఛమైన నవ్వు నవ్వండి. ఒక నిమిషం. కృత్రిమమైన నవ్వు నవ్వకండి. మనుషుల కొరకు నవ్వులు నవ్వకండి. హార్ట్ఫుల్గా నవ్వండి. హార్ట్ఫుల్గా. ఎప్పుడు నువ్వు సంతోషిస్తావు? మీ శ్రమలు గుర్తెచ్చుకోండి, మీ కష్టం గుర్తెచ్చుకోండి, మీ ఇబ్బంది గుర్తెచ్చుకోండి, మీరు లాస్ అయిపోయిన ప్రాపర్టీ గుర్తెచ్చుకోండి, వదిలేపోయిన మనుషులను గుర్తెచ్చుకోండి. ఇప్పుడు నవ్వండి, నవ్వండి. కమాన్ స్మైల్. నవ్వరా. సీరియస్ అయిపోతున్నాయి ఫేసులు. ఆ వాక్యం అంతం చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి చదివి నేను వివరిస్తాను మీకు. మొట్టమొదటి ఎలా ఉండాలంట? సంతోషించాలి. నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉండాలి? మళ్ళీ చెప్పండి. నేను సంపూర్ణంగా ఉండాలి. మీ పక్కన చెప్పండి, మీరు కూడా సంపూర్ణంగా ఉండాలి. మనం సంపూర్ణంగా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? ఆదరణ ఇవ్వాలా, కలిగి ఉండాలా? ఆదరణ కలిగి ఉండాలి. పక్కన చెప్పండి, మీరు ఆదరణ కలిగి ఉండాలి, మనం ఆదరణ కలిగి ఉండాలి. ఏమండి, నేను చెప్తున్న పని ఏదో నాకు పని లేక మీ చేత మాట్లాడించడం కోసం కాదు. దేవుని వాక్యమును అర్థం చేసుకుని గుర్తుండాలి అని అంటే మనం గట్టిగా చదివించేవాడు. మోషే ప్రతి వాక్యాన్ని చదివించాడు, యెహోషువ ప్రతి వాక్యాన్ని చదివించాడు. ఎందుకు? మీరు మర్చిపోకుండా ఉండడం కొరకు. రైట్. 4వ విషయం చెప్పండి. ఏక మనస్సు కలిగి ఉండాలి. మీ పక్కన చెప్పండి, మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి, మనం ఏక మనస్సు కలిగి ఉండాలి. తర్వాత 5 ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఎలా ఉండాలి? బాగా గొడవలు పడి చెప్పండి, గొడవలు పడకుండా మనం సమాధానంగా ఉండాలి. వాళ్ళు గొడవ పడినా మనం ఎలా ఉండాలి? వాళ్ళు మన మీద తిరగబడినా మనం ఎలా ఉండాలి? వాళ్ళు మన మీద కేసులు పెట్టినా ఎలా ఉండాలి? అప్పుడేమవుతుంది చదవండి. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమవుతాడు? ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవుడు ఏమవుతాడు? ఇప్పుడు ఎవరికి తోడే ఉంటాడు? చెప్పండి, నాకు తోడే ఉంటాడు. మీ పక్కన చెప్పండి, మీకు తోడే ఉంటాడు. చెప్పండి, మనందరికీ తోడే ఉంటాడు. ఎప్పుడండి? వెరీ ఫైన్. నేను ఒక మాట చెప్తాను మీకు. 5 పనులు చేయాలా? ఓ 4 చేసి ఒకటి వదిలేస్తే పర్లేదా? నిజంగా చెప్పండి, సీరియస్గా చెప్పండి, మళ్ళీ కృత్రిమంగా చెప్పకండి. ఒకటి చేసి 4 లేకపోయినా పర్లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప చిక్కొచ్చి పడిందండి. 2/3 మెజారిటీ. ఇది ఓకే అని కొంతమంది చేతులు ఎత్తారనుకోండి, దాంతో కొట్టి వెళ్ళిపోవచ్చు. కానీ బైబిల్ అలా ఒప్పుకోదు. అన్ని విషయాలలో మనల్ని కండిషనల్గా, నిబంధనతో మనల్ని నింపుతుంది. రైట్. ఇప్పుడు మొదటి విషయం ఏం చేద్దాం?
ఎలాగా? నీకు నచ్చిన కూర వండుకో. నీకు నచ్చిన కూర, మీరు కాదండి, మీరు వండి పెట్టండి. మరి వాళ్ళకి ఏమి నచ్చుద్దో మీకు తెలుసు కాబట్టి ఆ నచ్చిన వంటకం, నచ్చిన కూర వండేయండి. వీళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? మీకు తెలుసో తెలీదు, కానీ నేను ఆ రోజు మాత్రం ఒక మాట వింటాను ఎక్కువ సార్లు. ఏంటంటే, అమ్మయ్యా ఇవాళ తృప్తిగా భోజనం చేశామని. అప్పుడు ఈవిడ కోపం వస్తుందండి. ఇన్ని రోజులు గడ్డి తిన్నావా, ఈరోజేనా నీకు తృప్తి? చూసా, లోపల ఉన్న న్యాచురాలిటీ బయటకు వచ్చింది. ఆ ఒక్క క్షణంలో ఈరోజు తృప్తిగా తిన్నానంటే బహుశా ఏ ఉద్దేశంతో అన్నాడో, ఆ రోజు కొంచెం అన్నీ కలిసి వచ్చినాయి అన్నా ఏమన్నా అయ్యి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ప్రేమగా ఉన్నావేమో, సంథింగ్. ఒక్క నిమిషంలో మనకి మంచి టీవీ కొనుక్కోండి, పెద్ద టీవీ, డుబ్బు డబ్బు డుబ్బు డుబ్బు, అదేంటో 5.1 మల్టీ ట్రాక్ ఛానల్ సిస్టమ్ పెట్టి బిగించుకుని అక్కడ ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చేస్తుంటాడు. కొడుతుంటే ప్రేమ కొడితే ఇక్కడ ఎక్కడో కొట్టినట్టు ఉంటుంది నీకు. ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మనకు కావాల్సిన సినిమా, కావాల్సిన సీరియల్ దాని నుంచి చూస్తే. మంచి డ్రింక్, చిల్డ్గా ఉండే 7up అండి, తాగితే ఎలా ఉంటుంది? ఓ ఫ్లేవర్ మీకు కావాల్సింది, రైట్. చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి సంతోషం ఏంటో చెప్పనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు కావాల్సిన ఇల్లు కొనుక్కున్నప్పుడు, మీకు కావాల్సిన చీర కొనుక్కున్నప్పుడు, మీకు కావాల్సిన అద్దాలు కుట్టుకున్నప్పుడు, మీకు కావాల్సిన ప్రదేశంలో తోకలు అంటించుకున్నప్పుడు, ఏ ప్రదేశంలో మీరు చాలా ఆనందిస్తారండి. మీకు ఉద్యోగం వచ్చినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, పెళ్లిళ్ళు అయినప్పుడు, స్థలాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినప్పుడు, ఆయా ప్రదేశంలో మీరు చాలా ఆనందిస్తారు, నో డౌట్. ఒకరోజు శిష్యులు ఏం చేశారంటే, జీసస్ అన్నాడు, కమాన్ ఫాలో మీ అన్నాడు. వాడినే వాళ్ళని వదిలేసి ఒకడు వచ్చాడు. అకౌంట్ రాసుకుంటున్నాడు, ఆడు వదిలేసి వచ్చేసాడు. ఎవడు ఆడెళ్ళి మీతో, అరే తమ్ముడు వచ్చారా అంటే, అన్నయ్య చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అన్నయ్య మంచిదాన్ని వెంబడిస్తారు కాబట్టి నేను కూడా వెంబడిస్తున్నానని శిష్యుడు తమ్ముడు వచ్చేసాడు. అందరూ కలిపి యేసుప్రభుని వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు వారు చెప్పారు, మీరు ఇద్దరిద్దరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందని చెప్పండి. మీరు గట్టిగా ప్రార్థన చేయండి, దయ్యాలు పోతాయి. ప్రార్థన చేయండి, జబ్బులు పోతాయి. మీరు దేవుని రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి అందరూ రెడీగా ఉన్నాడని చెప్పేయండి అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయారండి, చెప్పడం ప్రకటిస్తున్నారండి. ఒక సమయంలో ఒక గారడి ఓడు కూడా దయ్యాలు వదలగొట్టేస్తున్నాడండి. యేసు నామంలో పో అన్నాడండి. అక్కడ దయ్యం పోయింది. ఈ శిష్యులు దూరం నుంచి వస్తున్నారు. ఈడెవడు మనోడు కాదు, మన బ్యాచ్ కాదు కదా, ఇది మన చర్చి కాదు కదా, ఈడేటి మనలాంటి భాష మాట్లాడుతున్నాడు అని దగ్గరికి వచ్చి చూశారండి. ఎందుకు వచ్చిన కూడా లేదు, ఎందుకు మన అయ్యగారికి చెప్పేద్దాం వెళ్ళనుకుని వచ్చారండి. ఈరోజు దారిలో ఏదో ఒక దయ్యం పట్టిన కేసు ఎదురైందండి. ఆఫ్టర్ ఆల్ ఆడు యేసు మన శిష్యుడుగానే వదలగొడితే మనకేంటి ప్రాబ్లం, మన కూడా చేస్తున్నామలా పో అన్నారండి. దయ్యాలు పోయాయి. ముట్టుకున్నారండి, జబ్బులు పోయినాయి. వీళ్ళకి ఒక లోపల సంతోషం కలిగిందండి. ఎంత జాయ్. ఏమంటే ఇక్కడ ఉన్న మీలో ఒకసారి లేనా తమ్ముడు దా, ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు. ఈ తమ్ముడికి ఒకవేళ దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చేసి ఆలీవన్న యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వదలగొట్టడం నువ్వు చూస్తే, నువ్వు వెళ్ళిపోయి మీ వీధిలో ఎవరికైనా దయ్యం పడితే వదలగొట్టేసావు అనుకో, ఆ తర్వాత ఇటు ఎలా నడుస్తాడు చెప్పండి? ఓ పెద్ద బైబిల్ ఒకటి పట్టేస్తాడు ముందు, ఓ లెక్కలో నడుస్తాడు. ఏంటి గొప్పతనం? కూర్చోనండి, థ్యాంక్ యూ. ఒక ఆనందం. భాషల వరం ఉన్నోళ్ళు ఎలా ఉంటారు? అదొక ఆనందం. ప్రవచనం తెలిసిన వాళ్ళు, వీళ్ళందరికీ కృపావరాలు ఎవరిచ్చారు? దేవుడా వీళ్ళు తెచ్చుకున్నారా? వీళ్ళ శక్తే, ఆయన శక్తే? ఇక్కడ వీళ్ళు కూడా దయ్యాలు వదలగొట్టేస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి. లూకాసు వార్త 10:20 చూడండి. వీళ్ళు ఎంత సంతోషంగా వచ్చారు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చారండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. లూక్ 10:20. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరేమి బాబు సంతోషించిపోకు. దయ్యాలు యేసుక్రీస్తు నామంలో పోతాయి. పాస్టర్ రావక్కర్లే, పాస్టర్మే రావక్కర్లే, నువ్వు పెద్ద ఫాస్టింగే ఉండక్కర్లే, నువ్వు పెద్ద వ్రతాలు చేయక్కర్లే. నీ వ్యక్తిగత జీవితంలో దేవునిని తెలుసుకుని ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచి నువ్వు వెళ్ళి జస్ట్ గద్దిస్తే వెళ్ళిపోతాయి, దయ్యాలు వెళ్ళిపోయాయండి. కానీ ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు చెప్పండి? మీ పేరులు పరలోకమందు రాయబడుచున్నవని మీరు సంతోషించండి. ఏమండి, మీ అర్థాన్ని మార్చేశాను నేను. ఇందాక ఏం చెప్పాను? దేవుడు మీతో ఉండాలి అని అంటే మిమ్మల్ని అందరినీ ఏం చేయమన్నాను? ఫుల్ సంతోషించండి అన్నాను. ఇప్పుడు ఎలా సంతోషించమని చెప్తున్నాను? ఏమండి, మీటింగ్ కమిటీలో మీ పేరు లేకపోతే మీరు ఎలా ఉంటారండి? అసలు ఒప్పుకోరు. ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే, రేషన్ కార్డులో మీ పేరు తప్పు పడితే, మా ఇంటి దగ్గర అదే జరిగింది. ఒక పేరు తప్పు కొట్టేస్తే ఆవిడ తిట్టిందండి,
ఆ ఎంఆర్ఓని, విఏఓని, ఆ మాస్టర్ని, ఆ రాసిన మాస్టర్, అప్లికేషన్ మాస్టర్ని తెగ తిట్టి పడేసిందండి. అన్న అమ్మాయి ఎన్ని కరెక్టేరా, నువ్వు తిడుతున్న వాళ్ళందరికీ బాధ్యత లేదు, తెలుగు సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, దానిలో ఏంటంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో కొడితే తెలుగులో దాని ఇష్టం వచ్చినట్టు కొడద్ది, అందుకు నీ పేరు తప్పు వచ్చిందంటే ఆవిడ ఒప్పుకోదండి, ఫుల్ తిట్లు తిట్టేసింది. ఏమండి, చాలా కమిటీల్లో మనకు ఆ పేరు లేకపోతే, ఆ లిస్టులో లేకపోతే మనకి ఎంత బాధపడిపోతామండి, ఎంత బాధ. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ కమిటీల్లో మీ పేర్లు ఉన్నాయి, ఆ పేరు లిస్టులో ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. కానీ అక్కడ ఒక గ్రంథం ఉంది కదా, పరలోకం ముందు గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో మీ పేరు లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నవ్వండి, ఆనందించండి. కమాన్ చీరప్, అక్కడ మీ పేరు లేదు, ఇప్పుడే తెలిసిపోయింది మీకు. కమాన్ చీరప్ అవుతారా? ఒకవేళ నవ్వాల్సి వస్తే ఇప్పుడు కృత్రిమైన నవ్వు వస్తుంది. మీ పేరు లేదని తెలిసిన తర్వాత నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు? హ్యాపీగా వెళ్తారా? ఏమండి, వెడ్డింగ్ కార్డు మీ ఇంటికి ఇవ్వకుండా మీ పక్కింటికి ఇచ్చారు, కానీ వాళ్ళు మీకు బాగా తెలుసు, మీరు ధైర్యంగా వెళ్తారా? ఖాళీ పేరు లేని వెడ్డింగ్ కార్డు ఒకటి మీ దగ్గర పడేస్తారు అనుకోండి, అది మీకేనని మీరు భావించగలరా? చూసారా మీ పేరు ఎంత ఇంపార్టెంటో? మీ పేరు మీద ఆ కార్డు పోస్టులో వచ్చినా కూడా మీరు ధైర్యంగా మీరు ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి సంతోషంగా ఇష్టపడతారు. మీరు పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశంలో జీవగ్రంథంలో మీ పేరు లేదని మీకు తెలిస్తే, ఇప్పుడు నీ బ్రతుకు ఇక్కడ నటనా జీవితంలో నుంచి, కృత్రిమమైన బ్రతుకులో నుంచి యథార్థమైన బ్రతుకు నువ్వు రావాలి. రాగలవా? ఆనందించాలి. ఎక్కడ ఆనందించాలి? ఇప్పుడు పరలోక ముందు నీ పేరు రాయబడి ఉన్నదని ఆనందించాలి. మీకు ఇప్పుడు సీక్రెట్ కూడా చెప్పేస్తాను. ఎలా వచ్చేస్తుంది పరలోకంలో మీ పేరు రాసుకోవాలంటే? అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి? ఏ చర్చికి ఇవ్వాలి? ఏ చర్చ్ అండి? మీ చర్చా? బాప్టిస్ట్ చర్చా? మొన్న ఎవరో చెప్పారు, లిటిల్ ఫ్లాక్ చర్చ్ వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారు, ఇంకే చర్చ్ వాళ్ళు వెళ్ళరు అన్నాడు ఆయన. నాకు అర్థం కాలే, ఆ చిన్న మంది అంటే ఎక్కడ ఉంటుందో. సరే, దాని సంగతి నేను కదా, నేను బైబిల్లో చెప్పిన విషయం చెప్పి ఫిలిప్పీ పత్రిక 4:3-4 వచనాలు చూద్దాం. ఏముందో చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:3-4 త్వరగా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఎవరు ఆనందించాలి చెప్పండి? ఆ పేర్లు ఎవరెవరు అయితే అక్కడ జీవగ్రంథంలో ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉంటారండి? భూమి మీద ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఫిలిప్పీ పత్రిక 4:3-4 వచనాల్లో రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగిన విషయంలో ఒక 3 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ 3 విషయాలలో మనం కలిగి ఉన్నట్లయితే నీ పేరు పరలోకంలో రాసుకునేటట్లుగా నువ్వు ఆనందించవచ్చు. నెంబర్ 1, వాళ్ళందరూ అక్కడ 2-3 వచనం కూడా చూద్దాం. మొట్టమొదటిగా వాళ్ళందరూ ఏమన్నారండి? చెప్పండి అందరూ. ఏక మనస్సు కలిగిన వారై. మీ ఇంట్లో నలుగురు ఏక మనస్సుకు ఎప్పుడు వస్తారో తెలుసా? నిద్రపోయేటప్పుడు. అందరికీ నిద్ర ఒకసారి కదా వస్తుంది. ఆ అరగంట అటు ఇటులు అందరూ కూడా నిద్రపోదామంటే అంటారండి. తిందామంటే నువ్వు తర్వాత తింటాను రా, వెళ్దామంటే నువ్వు వెళ్ళు తర్వాత వస్తాను. ఎక్కడ ఏక మనసు ఉండదు, నిద్రకు తప్ప. ఒకసారి ఆలోచించండి, ఏక మనసు. ప్రార్థనకి ఎంతమంది ఏక మనసు ఉంటుంది? ప్రార్థన సాయి పదండి, కమర్ ప్రార్థన వస్తారా? నువ్వు చేసే ఆకలి వస్తాను. ఇప్పుడే సీరియల్ అవుతున్నప్పుడే నీకు కావాలా ప్రార్థన? ఉండు, మంచి క్లైమాక్స్ మంచిగా ఉంది. ఏకీభవించడానికి ఏక మనసు ఎక్కడ లేదు? రైట్. బైబిల్లో 2 ఏక మనసులు ఉన్నాయి. ఒకటి, ఒక సంవత్సర కాలం వాళ్ళందరూ కూడా కలిసి ఏక మనసు కలిగి ఉంటే వాళ్ళ క్రైస్తవులు అన్నారు. వాక్యంలో మరో చోట ఏం చెప్పారంటే, వాళ్ళందరూ కూడా ఆ ఏక మనసు లేని పద్ధతి వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిపి నెపములు చెప్పసాగిరి, ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని ఉంది. ఒకడేమో నన్ను వెంబడించారంటే ఎద్దులు కొన్నానండి అటు చూడాలండి అన్నాడు ఒకడు. మరొకడు అన్నాడు నేను పెళ్లి చేసుకున్నాను మా ఆవిడ సంగతి చూడాలన్నాడు. మరొకడు అన్నాడు మా నాన్నగారు చచ్చిపోయి పాతిపెట్టి రావాలన్నాడు. వీళ్ళందరూ నెపములు చెప్పారన్నాడు యేసు. చూడండి, వ్యక్తిగతమైన జీవితంలో యథార్థంగా దేవుని వెంబడించడానికి పరలోకమందు నీ పేర్లు రాయబడను నువ్వు సంతోషించకపోతే నీతో ప్రభు ఉండలేడు. నువ్వు ప్రభు వలన కలిగిన వాడు అయితే ప్రభు పక్షంగా జీవిస్తావు, ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఒకవేళ ప్రభు పక్షంగా కానిది మనుషుల చేత తయారు చేయబడిన పద్ధతుల కొరకు నువ్వు ఇష్టపడితే నీలో ఖచ్చితంగా కృత్రిమం ఉంటుంది. ఆ కృత్రిమము సాత్వికాన్ని తీసుకురానివ్వకుండా, నీవు సాత్వికుడు కాకుండా దేవుని కొరకు భూమిని స్వతంత్రించుకోలేకుండా నిన్ను ఆపేస్తా ఉంటది. రైట్. మొట్టమొదటి వాళ్ళకి ఏం కావాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. తర్వాత రెండోది,
వాళ్ళు ఏం చేశారో తెలుసా, సహకరించే గుణం కలిసి ఉన్నారండి. వాళ్ళు సహకారి ఏం చేశారు, వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకున్నారు. ఏమండి, ఆల్ మై డియర్ బ్రదరన్ సిస్టర్స్కి మీరు ఇంట్లో ఎప్పుడైనా సహకరించారా? చాలా మంది చక్కగా ఎక్కడ సహకరిస్తారో తెలుసా, కూరగాయలు కోయడం దగ్గర తప్ప. బట్టలు ఉతకడంలో, అంట్లు తోమడంలో, అవి ఎండేయటంలో, లేకపోతే ఆరబెట్టడంలో, సర్దటంలో చేయకూడదా? మీరు రూల్స్ ఎలా చెప్తారో తెలుసా, ఆడోళ్ళు పనులు చేయాలి, మగోళ్ళు పనులు చేయాలి. ఏ కాన్స్టిట్యూషన్లో రాశారండి ఇవి? మనం పెట్టుకున్నాం రూల్స్, మార్చుకుందాం. కమాన్, డూ హెల్ప్ ఎవ్రీథింగ్. చక్కటి సహకారం చేసే గుణం కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు సహకరిస్తున్నారా లేదా? మీరందరూ ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? మీకు ఆళ్ళు సహకారాలు, మీకు సాక్స్లు ఎవరు తేవాలి? మీ బూట్లు పాలిష్ ఎవరు చేయాలి? మీ వస్తువులు ఎక్కడ ఎవరు పెట్టాలి? మీరు పెట్టుకుంటారా, వాళ్ళు పెట్టాలా? ఎవరు పెట్టాలి? మీరు వాళ్ళకి సహకరించాలి, మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. మీరు అవసరమైతే వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే హెల్ప్ చేసేవాళ్ళుగా ఉండాలి. అంతేగాని సహకరించకపోతే అక్కడ ప్రభు మీతో ఉండలేడు, మీరు లోకంతో ఉంటారు. లోకంతో ఉంటే ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. ఇక మీ జీవితంలో దేవుని కొరకు సంపూర్ణ సంతోషాన్ని, సాత్వికాన్ని పొందుకోలేరు. సహకరించే గుణము, చక్కగా మింగిలైపోయే గుణం కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే, వాళ్ళు ప్రభు కొరకు ఏం చేశారంట? ప్రయాసపడ్డారట. ఒకసారి చెప్పండి, ప్రయాసపడ్డం అంటే ఏంటి? ప్రయాసపడాలి. ఏమండి, 6 గంటలకి మీకు ట్రైన్ వెళ్ళిపోద్ది, నిమిషం తక్కువ వరకు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. ఫ్రీగా ఎక్కుతారా, ప్రయాసపడి ఎక్కుతారా? ఎలా పరిగెడతారండి? మూవ్ అయిపోతుంది, అనౌన్స్మెంట్ అయిపోతుంది, అది కదులుతూ ఉండేటప్పుడు అప్పుడు నీకు మొదలవుతుందండి. ఇటువైపు ఏమో సూట్ కేసులు, ఒకవైపు పిల్లోడు, ఒకవైపు నువ్వు. పరిగెడతారా లేదా? అది ప్రయాస. నువ్వు దాన్ని ఎక్కిన తర్వాత మాత్రం నువ్వు రిలాక్స్. నీ జీవితంలో దేవుని కొరకు అలాంటి ప్రయాస ఉందా? దేవుని వార్త ప్రకటించడానికి నీలో ప్రయాస ఉందా? ఈ లక్షణాలు కలిగి ఉంటే మీరు సింపుల్గా పరలోకంలో మీ పేరు రాసి ఉండేటట్లుగా ఒక అప్లికేషన్లో మీకు రిజర్వేషన్ తెచ్చుకోవచ్చండి. ఏమేమి లక్షణాలు ఒకసారి చెప్పండి. ఏక మనస్సు కలిగి ఉండాలి, సహకరించే గుణము, కలిసిపోయే గుణం కలిగి ఉండాలి. ఎవరి కోసం ప్రయాస? దేవుని సువార్త కొరకు ప్రయాసపడి ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే నువ్వు వెళ్ళిపోతావు. రైట్, మొదటి లక్షణం వచ్చేసింది, దేవుడు మీతో ఉన్నాడు, మీరు సాత్వికులు అవుతారు. రెండో లక్షణం, ఆదరణ కలిగి ఉండాలి. సంపూర్ణులై ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. దీనికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట క్లుప్తంగా చెప్పాలంటే, ఒకటి, బైబిల్లో ఆదికాండంలో మనం చూసినప్పుడు నోవహు నిందారహితుడు అనే పదానికి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అన్నాడు. పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అంటే నిందలు లేకుండా, నిందించబడే జీవితానికి మనం అవకాశం ఇవ్వకుండా జీవించాలి. రెండవది, దోషము లేనిది పర్ఫెక్ట్, అంటే కంప్లైంట్ లేనిది. దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు చెడ్డదిస్తారా, మంచిదిస్తారా? పర్ఫెక్ట్గా ఇవ్వాలి. మూడవది, యథార్థంగా ఉండేటప్పుడు పర్ఫెక్ట్ అన్న పదం వాడాడు. యథార్థంగా అంటే ఉన్నట్లుగా ఉండేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. నాలుగవది, న్యాయమైన పద్ధతిలో ఉండేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? న్యాయమైన పద్ధతి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డ్యూట్రానమీ 25:15, ద్వితీయోపదేశకాండం 27:15. దీనిలో ఒక మాట ఉందండి. ఏంటంటే, నీవు తక్కువ కానీ న్యాయమైన తురికరాళ్ళు నీవు ఉంచుకొనవలను అని చెప్పాడు. అంటే న్యాయముగైనవి, పర్ఫెక్ట్ బ్యాలెన్స్, పర్ఫెక్ట్ వెయిట్స్. మొన్న పూర్ణ మార్కెట్ దగ్గర నా కారు ఆపుతుంటే సీరియస్గా ఒకడు వచ్చి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. పూర్ణ మార్కెట్ ప్రైజ్ లార్డ్ ఏంటి, నా చర్చి ఇసుకతోట కదా అనుకుని ఒక నిమిషం చూసేటోడికి నా కారు మీద సిలువు బొమ్మ, దానికి షమ్మా అనే పేరు చూసి వాడి క్రైస్తవుడు అని గుర్తుపట్టేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. అంటే నేను ప్రైజ్ లార్డ్ అని దిగి, ఏంటి అని అంటే, అయ్యగారు ఇది తీసుకోండి అయ్యగారు, ఇది చాలా బాగుంటాయండి అని ఒక వస్తువుని చూపించాడు. చూపిస్తే నేను అన్నాను, సరే అంత అవసరం లేదు నాకు, బట్ హీ రెస్పెక్టెడ్ మై క్రిస్టియానిటీ, సో నాకు కూడా కొంచెం లోపల ఏదో కదిలింది, వెంటనే నేను తీసుకుందాం అనేసి ఆడు చూసి ఇచ్చేసేటప్పుడు నేను అన్నాను, ఇవి కరెక్ట్గా ఉన్నాయా అన్నాను. తూకం కరెక్ట్గా ఉందా అని అడిగినంటే, అయ్యగారు ఎంత మాట అన్నారండి మీరు, నేను క్రైస్తవుని అయ్యగారు, ఎక్కడైనా తూయించుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వన్నాడు అన్నాడు కదాడు. నేను అసలే పిసినారోడిని, నేను ఎందుకు వదిలేయాలి? ఎదురుగా చూస్తే కాఫీ డే ఉందండి, డిజిటల్ మీటర్ మీద తోస్తున్నాడు కాఫీ పొడి. ఆడు పట్టుకుని తీసుకెళ్ళి అడిగిచ్చాను, నాన్న దీని మీద పెట్టరా అన్నాను. ఆడు దాని మీద పెట్టాడు. ఎంత వచ్చింది తెలుసా అండి? 385 గ్రాములు వచ్చింది. 1/2 కేజీ తూకం, పర్ఫెక్ట్ అన్నాడు. తోసుకుని డబ్బులు అన్నాడండి. ఇవి నా పక్కనే ఉంచున్నాడు. ఏరా ఎంత వచ్చింది చూడన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పేపర్లను తీసేస్తే ఇంకో 10 గ్రాములు పోద్దండి అన్నాడు. వద్దు తీయకు, అది నేర్పించకు, ఒక్క నిమిషంలో రారా అన్నాడు. నువ్వు ముందు నాతో ఏం చెప్పావు? నీ వస్తువు పట్టుకో,
మన ఇద్దరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, కారు ఎక్కాను. అదేటి గారు పోలీస్ స్టేషన్? నువ్వు తప్పుడు తొక్కం పట్టుకున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు. క్రైస్తవుడు అని చెప్పావు కదా, నువ్వు దేవుని కోర్టులోకి వెళ్లే ముందు మనుషుల కోర్టులోకి నేను తీసుకెళ్తాను. నువ్వు ఏం చేస్తే ఆ అధికారం ఏం చెప్తే దాని ప్రకారం నువ్వు పే చేయి, దాన్ని నువ్వు కడితే కానీ నేను ఒప్పుకున్నాను అంటే ఊర్లేండే గారు కల్పించేస్తానంటున్నాడు. నేను వదలను. నువ్వు నా ప్రైజ్ లోడ్ ఎందుకు చెప్పి నన్ను మోసం చేశావు కాబట్టి నీ మోసమైన క్రైస్తవ జీవితాన్ని బట్టబయలు చేసేంత వరకు నేను ఊరుకోనరా. నేను వీళ్ళందరూ పీకేస్తున్నారు అన్నయ్య, ఆ టైం అయిపోతుంది, ఉండరా బాబు వీడి సంగతి సెటిల్ అవ్వలేదు ఇక్కడ, ఫస్ట్ వీడు న్యాయం అయితేనే నేను బయటకు వస్తానండి. ఒప్పుకోలేదండి. లాస్ట్ గాడు ఏమన్నాడు తెలుసు, అటు ఇటు చూసి అయ్యారు కాల్ పట్టుకుంటాను వదిలేనాడు. నువ్వు కాళ్ళు నా తల పట్టుకుని నేను వదలను, అయితే నేను వదలాలంటే నేను పని చేస్తాను రా అన్నాను. మీరు ఏం చెప్తే చేస్తానండి అయ్యారు. ఆడిని ఇలా భుజం మీద చేసుకుని కొంచెం 4 అడుగులు వేసి ఇలా బస్ స్టాండ్ పక్కకి తిరిగితే అక్కడ తూనికలు రాళ్ళు అమ్మే కాటా ఉంటుందండి. ఆడి దగ్గర తీసుకెళ్ళాను. ఒక అరకేజీ రాయి ఇవ్వ అన్నాడు. ఎంత అన్నాడు. 72 రూపాయలండి అన్నాడు. బిల్ రాసి ఇవ్వ అన్నాడు. 72 రూపాయలు అరకేజీ రాయి తీసుకున్నాడు. ఈ పాత రాయి అక్కడ వదిలే అన్నాను. అరగ తీసాడండి దాన్ని, అది అడు పెట్టేశాడు. ఆ రాయి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అయ్యగారు ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఏంట్రా నీ ధైర్యం అనంటే, పర్ఫెక్ట్ అండి, ఈ రోజు నుంచి నేను మోసం చేయాల్సిన పని లేదండి, ఈ రాయి పట్టుకుని నేను ఎవరి దగ్గరికి నేను నిలబడిపోతానండి. చూసారా, వాళ్ళు ఒక అన్యాయమైనది బయటకు పోగానే ఏమైంది, ఇప్పుడు ఈ బికమ్ పర్ఫెక్ట్. నీలో ఎక్కడైనా అన్యాయమైంది బయటకు వచ్చేసి నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు ఉండాలని ధైర్యంగా లేదా నీకు? ఆ లక్షణం నీకు ఉండాలని లేదా? దట్ ఈస్ పర్ఫెక్ట్. అంతేగాని పాదాల్లోనే ముసిగిపోయి ఆ అరిగిపోయిన రాయి పట్టుకున్నాడు ఎన్నాళ్ళు బతుకుతాడు? ఎన్నాళ్ళు పట్టుకున్నాడు? కూటికి సరిపోదు. అబద్ధం, తప్పుడు జీవితం. జాగ్రత్త. పర్ఫెక్ట్. తర్వాత మూడవది ఏంటండి, ఆదరణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మొన్న బీచ్ రోడ్లో కాగితాలు పంచి పెడుతుంటే ఒక సైట్ ఒరే వెళ్ళరా అంది. భలే పిలిచింది సిస్టర్ అని చెప్పి ఒకసారి ఆవిడకేసి చూశాను. నిన్నారా రా అలాగా ఆవిడ దగ్గర నా మంచిది కావాలి రా అంది. అమ్మో ఇవిడికండి మెంటలా లేకపోతే ఏంటి, నన్ను ఇంత చక్కగా ఉన్నాడు నన్ను పిలిచేవాడు వరే అని గమ్మున వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తీసుకొచ్చి సిస్టర్ తాగండి అన్నాడు. గమగా తాగింది. ఏట్రా కాగితం ఇచ్చావు నాకు అంది. యేసు ప్రభు గురించి అండి. ఏమైందమ్మా అనంటే ఏం చెప్పమంటారా, 2 నిమిషాలు ఆవిడతో కొంచెం మర్యాదగా మాట్లాడిన తర్వాత ఆవిడ చాలా దుఃఖపడి చెప్పింది, మా అమ్మాయి ఎవరినో పెళ్లి చూసుకెళ్ళిపోయింది, మా అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు, మా ఆయన నన్ను కొట్టేశాడు, ఈ వీపంతా చూడు, అందుకని బీచ్కి వచ్చి కూర్చుని పోయాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను. బీచ్కి వచ్చి ఎందుకు కూర్చున్నావమ్మా అని అడిగితే మనశ్శాంతి కోసమని. ఆ సముద్రం చూడు ఎలా పొంగుతుందో, ఓరని పొంగిపోతుంటే అది వచ్చి కొట్టుకుని నేను ఎప్పుడు ఇంతే అని ఏడుస్తుంటే నీకెక్కడ సముద్రంలో లేదు, నీకెలాగిస్తుందమ్మా? నువ్వు బీచ్కి వచ్చి కూర్చున్నావేంటి? నీ భర్త దగ్గరికి వెళ్తే నీకు సమాధానం దొరుకుద్ది. ప్రభు దగ్గరికి వస్తే నీకు నేను ఇచ్చిన నీళ్లు నీకు దాహాన్ని ఇస్తాయి. క్రీస్తు దగ్గరికి వస్తే జీవజలం అవుతాడు, రా అమ్మా అని చెప్పి 2 నిమిషాలు సువార్త చెప్పి చిన్న ప్రార్థన చేయగానే బాబు నన్ను మా ఇంటి దగ్గర దింపేయాలండి. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను. ఆమె నమ్మకమైన వ్యక్తిగా ప్రభుని వెంబడిస్తే ఈరోజు సంఘంలో కూర్చునుంది. ఎందుకు జరిగింది? క్రైస్తవ సంఘం ఆదరించలేనప్పుడు చచ్చిపోయిన సంఘం. ఈ అవసరతలో నీ దగ్గరికి ఎవరున్నారో, నీ చుట్టుపక్కల ఎవరున్నారో, నీలో ఆదరణ లేకుండా నువ్వు ఆదరణ ఇవ్వగలవా? ఆ ఆదరణ కలిగి నువ్వు ఉన్నావా? 4వ విషయం, ఏక మనస్సు గలవారే ఉండండి. మనం మాట్లాడేసుకున్నాం. 5వ విషయం, సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకసారి చెప్పండి. ఎలాగా? నన్ను ఒక చంప మీద కొట్టాడండి, అప్పుడు నేనేం చేయాలి? కర్ర తీసుకున్నాడు తల మీద కొట్టాలా? ఏం చేయాలి చెప్పండి? ఇంకో చంప చూపెట్టాలరా బాబు, సమాధానమే లేదు. వాడు కొడితే ఇంకోటి కొట్టమే, అంతేగాని ఆడు నన్ను తిట్టాడు కాబట్టి నేను 2 తిట్లు పెడతాను, వాడు నా మీద కేసు పెడతాను కాబట్టి నీ ఇరికిచ్చేస్తాను, వాడు నాకు అలా చేస్తాను అడగని. ఓ క్రైస్తవుడా, సిగ్గు లేదు నీకు ఆ మాటలు మాట్లాడటానికి? పౌరుషం లేదు నీకు? దేవుని కొరకు బ్రతకడానికి ఆశ లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితంలో యేసుక్రీస్తు గురించి అవన్నీ ఇవన్నీ మాట్లాడి సమయం వచ్చినప్పుడు కృత్రిమమైన జీవితాన్ని బయటికి తీసుకొస్తావా? యథార్థంగా బ్రతకలేవు? అవకాశం వచ్చింది, ప్రభు నేను క్షమించడానికి కోరుకుంటున్నాడు, క్షమించు, విడిచిపెట్టే ఆ కేసు, వదిలే ఆ డబ్బులు, వదిలే ఆ మనుషుల్ని, ఆ ఇబ్బంది కలిగిన పరిస్థితి వదిలే, క్షమాపణ అడుగు. అది దేవుడి నుంచి కోరుకుంటున్నాడు. అది నీలో ఉండేటువంటి యథార్థమైన జీవితం. కృత్రిమమైన జీవితం క్రైస్తవుడు అని చెప్పుకుని మళ్ళీ లోకానుసారమైన పద్ధతులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లోబడు. దేవుని చిత్తం అది. ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమంలో సమాధానంగా ఉండాలి. 2 విషయాలండి. ఒకటి, ఫర్గివ్. చెప్పండి. ఫర్గివ్ అంటే ఏంటి? ఫర్గెట్. మళ్ళీ చెప్పండి. ఫర్గివ్, ఫర్గెట్. 2 చేతులు ఇలా చూసుకోండి. ఒక దాంతో చెప్పండి ఫర్గివ్, ఇంకో చెప్పండి ఫర్గెట్. ఫర్గివ్, ఫర్గెట్. నువ్వు ఫర్గివ్ చేయకుండా ఫర్గెట్ అవ్వకపోతే, నువ్వు ఫర్గివ్ చేశానని చెప్పి ఫర్గెట్ అవ్వకపోతే ఫర్గివ్ అయినట్ట చెప్తున్నట్టు.
కాబట్టి ఏం చేయాలి? క్షమించాను అనగానే వెంటనే నువ్వేం చేయాలి ఇప్పుడు? అందుకే 2 చేతులు కలిపితే చప్పుడు. 1 క్షమించడం, 2 ఎన్నిసార్లు క్షమించాలరా అంటే నువ్వు ఎన్నిసార్లు మర్చిపోలేదే, నువ్వు క్షమించలేదని అర్థం. ఎన్నిసార్లు నీ గురించి నన్ను భరించమంటావురా? ఎన్నిసార్లు నువ్వు మర్చిపోవాలిగా, ఎప్పుడప్పుడు మర్చిపోవాలి. క్షమించాలి, మర్చిపోవాలి. క్షమించాలి, మర్చిపోవడం ప్రారంభించినప్పుడు క్షమాపణ సంపూర్ణమవుతుంది. లేకపోతే ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో ఉంటాడా ఉండడా? ఉండాలంటే ఏం చేయాలి? ఈ చిన్న 5 పనులు మనం చేయాలి. ఈ 5 పనులు చేస్తే మనం ఎవరి పక్షంగా పుట్టిన వాళ్ళం అవుతాం? దేవుని పక్షంగా పుట్టిన వాడికి దేవుడు తయారు చేశాడు కాబట్టి ఆర్టిఫిషియాలిటీ ఉంటుందా? అలా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో నువ్వు సాత్వికుడు అయిపోతావు. నటన పోవాలి, నీలో ఉన్నటువంటి కృత్రిమం పోవాలి, గర్వం పోవాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలను మారుతావో నీవు సాత్వికుడవు, నీవు సాత్వికంగా నువ్వు మారిపోతావు. దేవుని యొక్క వాగ్దానమైన భూమిని స్వతంత్రించుకునుట నీ పక్షంగా సాధ్యమవుతుంది. సాత్వికంగా ఉండాలని అనుకుంటున్నారా? డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారా? ఈరోజు నీ జీవితంలో చాలా విలువైనది ఈ లోకమును సంపాదించుకోవటం అంటే నువ్వు సాత్వికంగా మారడం. నాట్ లైక్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడుగా మారాలని ఎవడు కోరుకోవట్లేదు, ప్రభు కూడా కోరుకోలేదు. ఆయన నాలాగా నువ్వు వెంబడించాలని యేసుక్రీస్తు చెప్పాడనంటే ఆయన మాట ప్రకారం నువ్వు లోబడి ఆయన కాడి ఎత్తుకుని ఇలాంటి నీ జీవితాన్ని నిజంగా నువ్వు చూపించడానికి ఇష్టపడాలి. నీ హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రభుని అడుగుదాం. ఏ విషయాలలో కూడా ఇలాంటి బలహీనత లేకుండా దేవుని పక్షమైన సంపూర్ణ సాత్వికంలో మనం నడిపించబడినట్లు ప్రభు సహాయాన్ని అడుగుదాం. లెట్ us pray.